ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవమని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి అనంత వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి మన దేశాన్ని కాపాడేందుకే ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుని అమరులయ్యారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, ప్రజలు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎంతోమంది ఈ దేశ స్వాతంత్రం కోసం పరపాలన నుంచి విముక్తిగాంచి మనం అభివృద్ధి కావాలని చెప్పేసి మన సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సామాన్యానికి కూడా అందాలని చెప్పేసి ఆ రోజు గాంధీజీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కూడా దేశ స్వాతంత్ర పోరాటాలు కూడా ఎంతో జరిపాయి. ఎంతోమంది కూడా ప్రాణత్యాగం కూడా చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, తన జీవితాన్ని కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం అర్పించారు. వారందరికీ కూడా నివాళులు కూడా అర్పిస్తూ ఆ నివాళులన్నీ కూడా మనమంతా కూడా నిజమైన కూడా నివాళులు అర్పించాలంటే ఈరోజు వారు ఎందుకు పోరాటాలు చేశారో ఆ పోరాట ఫలితాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందజేయాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఈరోజు కూడా ఉంది. ఆ రోజు స్వచ్ఛందంగా కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం చేస్తే ఈరోజు మనము కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ 77 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న స్వాతంత్రం వచ్చి ఈ 77 సంవత్సరాల్లో కూడా అనేక మంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా లేకుండా కూడా చాలా కూడా ఫలితాలు కూడా మనం తీసుకొని వచ్చేసాం. అట్టడుగు స్థాయికి కూడా తీసుకొని పోయడానికి కూడా అనేకమైన కూడా పరిపాలన సంస్కరణలు రాజ్యాంగం రూపొందించుకొని సంస్కరణలు తీసుకొని కుల మతాలు ఎంతో కులాలు మతాలు వర్గాలు అనేకంగా కూడా ఉన్న ఈ దేశంలో కూడా అందరూ కూడా సమానత్వాన్ని కూడా పాటిస్తూ తీసుకొని కూడా ముందుకు పోయాం. దాంట్లో భాగంగా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అవన్నీ కూడా తిరగొట్టి కూడా మన దేశాన్ని స్వాతంత్రం కూడా నిలబెట్టుకున్నాం. ఈరోజు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మరొక అడుగు కూడా ముందుకు వేసి ఆ రోజు గాంధీజీ గారు కన్న కళలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలితాలను కూడా అట్టడుగు వర్గాల వారికి కూడా అందించేదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రజల ముంగింటికే పరిపాలన అనే దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అని కూడా చెప్పక తప్పదు. సచివాలయ వ్యవస్థ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కూడా పరిశుభ్రత గాంధీ నిదానంపైన అనేకమైన పోరాటాలు చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనేది కూడా నిలబడాలంటే ఈ దేశం అనేది కూడా ఉండాలంటే కూడా కేవలం ఎన్నికల సమయంలో కూడా ఏదంటే అది వాగ్దానాలు చేసేదే కాకుండా అవన్నీ కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రజల మెప్పు పొంది ప్రభుత్వం వచ్చిందో అవి ఆ వాగ్దానాలు కూడా అమలుపరచాల్సిన బాధ్యత కూడా ఈరోజు తీసుకొచ్చేసి ఎలా అయితే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలో భాగంగా కూడా రాజ్యాంగంలో కూడా అవసరం వస్తే ప్రతి ఒక్కరి అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ వాగ్దానాలు కూడా అమలుపరిచే విధంగా కూడా తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు కూడా ఈరోజు కూడా అటువంటి పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తూ మరొక మారు అందరికీ కూడా
శుభాకాంక్షలు కూడా తెలుస్తున్నాను. మహాత్మా గాంధీకి జిందాబాద్. అనంతపురం జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రిటిష్ వారి పాలన నుండి మన దేశానికి స్వాతంత్రాలు తీసుకొచ్చినటువంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఫలితమే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా సమానంగా తిరగగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ సమాజంలో నడుచుకోవాలని కూడా కోరుతూ ఉన్నాము. అలాగే మనం చూస్తే 2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ప్రతి ముంగిట్లో కూడా సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భరోసా కల్పించారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.